కాబట్టి ఈ మాసము 5వ ఇంట్లో పంచగ్రహ కూటమిగా జరుగుతూ ఉంది. పాంచానన యోగం అంటారు. 5 గ్రహాలు ఒక స్థానం చూడడము చక్కగా బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా అనేసి మీరు ఎదుటిది చేసేదని కూడా లేదు. ఇది మాస ఫలితం మాత్రమే, గోచారాన్ని మాత్రం ప్రామాణికంగా తీసుకొని చెప్తున్నది. మీ వ్యక్తిగత జాతకంలో కూడా మంచి దశ జరగాలి. ఇప్పుడు కేతు మాస దశ జరుగుతా ఉంటే ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి ఏమవుతుంది? కేతు అంటే తలలేని గ్రహం, ఇప్పుడే చెప్పాను, లేనిపోయిన సమస్యలు. కాబట్టి మాస ఫలితాన్ని పూర్తిగా మీరు ఆధారపడకూడదు. జ్యోతిర్విజ్ఞానాన్ని, మాస ఫలితం అనేటువంటి ఒక శాఖలో జ్యోతిర్విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మేము తంత్రజ్యోతిషం అనేటువంటి ఈ విధానం తీసుకొచ్చాం. కాబట్టి మీకు జరుగుతున్న దశను కూడా మీరు కంపేర్ చేసుకోవాలి. ఇక ముఖ్యంగా కాలభైరవ ఆరాధన చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే కాలభైరవుడు యొక్క శిష్యుడే శనేశ్వరుడు. కాబట్టి శనేశ్వరుడు మీరు రాశిని చూస్తున్నాడు, మీకు ఇండివిజువల్టీ ఎక్కువ. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి అద్భుతమైన అవకాశం అన్నీ మీరు బాగా ఉపయోగించుకోవాలి. గ్రహస్థితి బాగుంది కాబట్టి ఇప్పుడు తీసుకున్నటువంటి మీ నిర్ణయాలు, ఇప్పుడు పొందేటువంటి ఫలితాలు లాంగ్ టర్మ్లో కూడా మీకు మంచి శుభ ఫలితాలు వచ్చేట్టుగా మీరు డెసిషన్స్ తీసుకోండి. కాబట్టి ఈ పంచగ్రహ కూటమి చాలా మంచిది ఈ రాశి వాళ్ళకు. 5వ ఇంట్లో కోణస్థానంలో, లక్ష్మీ స్థానంలో, అదేవిధంగా రాశిని శని చూడడం చాలా మంచిది. బ్లూ రిలేటెడ్, బ్లాక్ రిలేటెడ్, లైట్ గ్రీన్ ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. అదేవిధంగా వైట్ కలర్ అంటే ఆఫ్ వైట్ కానీ, శాండిల్ వైట్ కానీ, కాస్త మెరుస్తున్న వైట్ కానీ, గ్రే కలర్ కానీ ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. కాబట్టి మీరు ఈ మాసం కన్యారాశి వాళ్ళకు సర్వత్రా శుభదాయకంగా ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కాలభైరవ ఆరాధన చేసుకుని మరింత మంచి ఫలితాలను పొందాలని ఆశిస్తున్నాము. శుభం.